హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాల్లో భాగంగా ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచేటటువంటి మూఢనమ్మకాలు 4వ పార్ట్గా మనం తెలుసుకోబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. నమ్మకం, మూఢనమ్మకం. అసలు నమ్మకం అంటే ఏంటి, మూఢనమ్మకాలు అంటే ఏంటి అనేది విషయం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, ప్రగతికి అడ్డుగోడలు మనం పెట్టుకునేటటువంటి మూఢనమ్మకాలు. నమ్మకాలపై అతి నమ్మకం పెట్టుకున్న వారిని అందరినో ప్రతి చోట చూస్తూనే ఉంటాం. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మేయటం, ఎవరికో ఏదో జరిగిందని ఎప్పుడూ అందరికీ అలాగే జరిగి తీరుతుందని నిర్ధారించటం ద్వారా మూఢనమ్మకాలను అందలి మెక్కించిన వారం అవుతున్నాం. మనం చేసేటటువంటి పనులు జయాపజయాలు శకునాల మీద, గ్రహాల మీద పడేస్తూ మన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. నమ్మకాలు నిజమైతే మూఢనమ్మకాలపై విశ్వాసం మరింత పెంచుకుంటున్నాం. నమ్మకం మనిషి ఎదుగుదలకు పునాది, మూఢనమ్మకం మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ లాంటిది. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, మూఢత్వం ఎందులోనూ కూడా పనికిరాదు. మన దగ్గరికే దానిని రానికూడదు కూడా. రానిచ్చామా మనల్ని పట్టి పీడిస్తుంది. అడుగు వేయాలంటే శంక, జంకు, తుమ్మిన, పిల్లి ఎదురైన ఆ రోజు ఏదో అయిపోతుందని శంకించి పనులను, ప్రయాణాలను వాయిదా వేస్తుంటాం. మరీ చేదస్తమైతే అసలు ఆ పనినే రద్దు చేసుకుంటాం అన్నమాట. మూఢనమ్మకాల వలన ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఎక్కడో ఒక చోట వీటిని వదిలించుకోకపోతే లాభం లేదు ఫ్రెండ్స్. క్రమంగా మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పేటటువంటి చర్యలు 100% తీసుకోవాల్సిందే. పని చేయాలంటే ఆ పనిని ఉద్దేశం ఏంటో సరిగా అర్థం చేసుకోవాలి. ఆ పని చేయటం వలన కలిగేటటువంటి మంచేదో, మరి మానేయటం వలన కలిగేటటువంటి చెడేదో బేరీజు వేసుకోవడానికైతే ప్రయత్నం చేయాలి. అలా తర్కించుకున్నాక ఒక నిర్ణయానికి వస్తే మళ్ళీ ఆలోచనలు, తర్జనా భర్జనలు చేయకూడదు. కార్యరూపంలో పెట్టడమే పరమావధి. ఇలా చేస్తూ ఉంటే మూఢనమ్మకాలు మన దరిదాపులకు కూడా రావు. ఆధునిక ప్రపంచంలోనికి చూస్తే మూఢనమ్మకాలకు క్రమంగా స్వస్తి చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఎవరైతే నీ మీద నీకు ఉండవలసింది నమ్మకం. నీవు మూఢనమ్మకాల జోలికి వెళ్ళావంటే నువ్వు చేయాల్సినటువంటి కార్యం అంతటితోనే ఆగిపోతుంది ఫ్రెండ్స్. నిన్ను నువ్వు నమ్ముకో, నీ విధానాన్ని నమ్ముకో, నీ పనిని నమ్ముకో, నీ పనికి ఉండేటటువంటి శక్తిని నమ్ముకో. నీ పని వలన 10 మందికి ఉపయోగపడుతుందో లేదో చూసుకో. నీ పని వలన ఈ సమాజం బాగుపడుతుందో లేదో చూసుకో. ఇటు ఏటికి కూడా అడ్డంకులు లేనటువంటి వాటిని నీ మీద నువ్వు నమ్మకంతో ముందుకు వెళ్ళిపో. అదే వీటన్నిటిని ఆపాదిస్తూ మూఢనమ్మకాలపై పెట్టుకున్నావా, అది జరిగిద్దేమో, ఇది జరిగిద్దేమో, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇలా తార్కికమైనటువంటి భావాలను చూసుకో. కానీ సొసైటీకి, నీకు, నీ జీవితానికి ఉపయోగపడుతుందంటే 100% నీవు నీ మీద నమ్మకంతోనే ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. మూఢనమ్మకాన్ని వదిలేద్దాం, మన మీద మనకు నమ్మకాన్ని నిలిపిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. మరి వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాల్లో భాగంగా ఈ యొక్క మూఢనమ్మకాన్ని మీరు బాగా నచ్చిందని అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.